పరమగీతం 2వ అధ్యాయము మొదటి 2 వచనాలని మనము కలిసి చదువుకుందాం. పరమగీతం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలని. నేను షారోను పొలములో పోయు పుష్పము వంటి దానను, లోయలో పుట్టు పద్మం వంటి దానను, బలురక్కసి చెట్టులో వల్లి పద్మం కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. చాలు గమనించండి, మనం పరమగీతము ఈ యొక్క 2వ అధ్యాయాన్ని గమనించినట్లయితే ఇక్కడ ప్రియురాలు అని సంబోధిస్తున్నప్పుడు ఎవరి ప్రియురాలు? క్రీస్తు స్వరక్తమించి సంపాదించిన సంఘమే. ప్రతి ఒక్కొక్క బిడ్డ ఆయనకు ప్రియమైనటువంటి వారు, వీళ్ళరా ప్రియురాండ్రు, ప్రియమైన వాళ్ళు. ఈ ప్రియుడెవరు? మన కొరకు ప్రాణం ఎవరు పెట్టి మనం రక్షించడానికి తన ప్రాణమును అర్పితం చేశాడో ఆయన్ని, ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారే మన యొక్క ప్రియుడు పిల్లరా. కాబట్టి ఈ ప్రియుడు ఈ ప్రియురాలని అంటున్నాడు. అంటే తన స్వరక్తం నుంచి సంపాదించిన సంఘాన్ని, తన ప్రశస్త రక్తముతో కడగబడిన ప్రతి ఒక్కొక్క బిడ్డను మన ప్రియుడైన యేసుక్రీస్తు వారు ప్రభువారు ఇలా సంబోధిస్తున్నాడు, లేక ఇలా చెబుతున్నాడు. ఏమని? నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను, లోయలో పుట్టు పద్మం వంటి దానను అని ప్రియురాలంటే 2వ వచనం. బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. మొదటి మాట మరి ఈ యొక్క ప్రియురాలు అనే సంఘం అంటుంది, నేను షారోను పొలములో పోయు పుష్పం వంటి దానను, లోయలో పుట్టు పద్మం వంటి దానను అంటుంది. అయితే ప్రియుడు ఏమంటున్నాడు? బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అని అంటున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దీని అర్థం ఏమిటి? అంటే ఏమర్థమవుతుంది మనకి? గమనించండి. నిజంగా ప్రియుడంటే లోకములో లౌకికంగా ఉండే ప్రియుడా? ప్రియురాలంటే వాస్తవికంగా లోకంలో వాడేటువంటి పదము అనబడేటువంటి ప్రియురాలా? అంటే ప్రేమికుల మధ్యన సంభాషణ కొనసాగుతుందే, అది ఈ యొక్క సంభాషణ కాదు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి సంభాషణ, ఇది ఆత్మీయమైనటువంటి సంభాషణ, ఇది దివ్యదేవుడైనటువంటి ప్రేమామయుడై మన కొరకు తన ప్రాణాన్ని, తన ఆత్మను, తన దేహమును అర్పణ చేసుకున్నటువంటి ఆ ప్రియదేవుని గూర్చి అట్టి తర్పణ చేయబడడం ద్వారా రక్షింపబడ్డటువంటి తన ప్రజలైనటువంటి వారికి మధ్యన ఉండే అవినాభావ ఆధ్యాత్మికమైన సంబంధ బాంధవ్యమే ఈ యొక్క పరమగీతములు ప్రియులరా. కాబట్టి ప్రతి మాట కూడా మనం శారీరకంగా కాకుండా కేవలం మనం ఆధ్యాత్మికంగా ఇటు విషయాన్ని మనం ధ్యానించవలసిన వారమై ఉన్నాం. మరి అలా ధ్యానించినప్పుడు ఏమి ప్రబోధించబడుతుంది? సరే, వీటి అర్థములు ఏమిటి మరి అనే దాన్ని చూస్తే, ఇప్పుడు 2వ అధ్యాయంలోని మొదటి వరుసను చూస్తే, నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను, నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను. గమనించండి, అంటే ఆధ్యాత్మికంగా అర్థం ఏంటి? దీని యొక్క అర్థము, నేను షారోను పొలములో అనంటే, షారోను అనంటే విశాలమైన లేక మైదానము అని అర్థం పిల్లరా. ఆ మైదానం అనే పొలములో పూయు పుష్పం వంటి దానను అంటే అర్థం ఏంటి? అంటే మైదానము లాంటి ప్రదేశములో ఉండే పొలం అనేటువంటి దాంట్లో పుట్టినటువంటి పుష్పించినటువంటి పుష్పం వంటి దానను నేను అంటారు. గమనించండి, అనగా దేవుని ప్రజలైనటువంటి వారు, అంటే రక్షింపబడక ముందు పిల్లరా, కొందరి యొక్క అనుభవం ఏమై ఉన్నది అంటే
మైదానము లాంటి జీవితం, మైదానములో పుట్టి పెరిగిన పుష్పంలాగా, అంటే విశాలమైనటువంటి లోకములో విశాలమైన తలంపులు ఆలోచనలతో, విశాలమైనటువంటి సుఖ సౌఖ్యాలతో, లౌకికమైనటువంటి మరి శరీర సంబంధమైన ఈ యొక్క లౌకికమైనటువంటి విధానంలో నేను పుట్టి పెరిగి జీవించినటువంటి వ్యక్తిని అయ్యున్నాను. అవును అంటాం చాలా సందర్భాల్లో. లోకం ఎంత విశాలమైంది పిల్లరా, చూడడానికి కట్టుండదు, తినడానికి త్రాగడానికి నియమము నిబంధన ఉండదు, స్నేహించడానికి జీవించడానికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడానికి కట్లు నియమాలు నిబంధనలు ఉండకుండా ఎంతో సడులింపు కలిగి బ్రతికినటువంటి బ్రతుకులు మనమని చెబుతుంది పిల్లరా ఈ మాట. అయితే ఆ విధంగా నేను ఇంటిని సంపాదించాలనుకున్నా, అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా, జాగ్రత్తగా ఉండి మనస్సాక్షికి దోషం కలగకుండా సంపాదించుకోవాల్సిన వారం ఏంటున్నాం. మాటల్లో కూడా ఏ విధమైనటువంటి తేడా వచ్చినా ఒప్పుకొని మనస్సాక్షి కలవారమై ఉన్నాం. మరి ఇది ఇప్పుడు జీవితం. అంతకుముందు ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చు, బ్రతుకుదేరు కొరకు పెనుగులాట అన్నట్లు ఏమైనా చేయొచ్చు, ఏ విధంగా బ్రతకొచ్చు. ఎవరు అడిగేవారు లేరు, ఎవరు ప్రశ్నించేవారు లేరు. ప్రశ్నించేటోళ్ళు కూడా అలాంటి వారే అయి ఉంటారు. అందుకోసమని బాధ లేదు, బందిరి లేదు అని బతికిన బతికే మైదానాన్ని చూపిస్తుంది. అవును అలా ఉంటుంది. అయితే అలాగా ఉన్నటువంటి నేను, అలా పుష్పించిన పుష్పం వంటి దానైనా నేను లోయలో పుట్టు పద్మం వంటి దాననైతిని. లోయలో పుట్టు పద్మం వంటి దానం. పద్మమనే కానీ ఎక్కడ పుట్టాను? లోయలో పుట్టాను. పిల్లరా, లోయ అంటే దాని అర్థం ఏమిటి? నేను అలా ఉంటిని, ఆ విధంగా పుట్టి పెరిగాను, ఆ విధంగా అందమును ఆనందాన్ని ఆస్వాదించాను, సంపాదించుకున్నాను. కానీ ఇప్పుడైతే లోయలో పుట్టు పద్మం వంటి దాననయ్యాను. పిల్లరా, పద్మమనే కానీ లోయలో పుట్టిన పద్మంలాగా అయ్యాను. అంటే దాని అర్థం ఏంటి? ప్రేమించే వాళ్ళరా, దాని అర్థం ఏమిటంటే కీర్తనకారుడు 84వ అధ్యాయంలో లోయ అంటే ఇక్కడ మనకు అర్థం కాదు, కానీ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడింది. అదేంటో తెలుసండి? 84వ అధ్యాయం కీర్తన గ్రంథము 6వ వచనం. వారు బాకా లోయలో పడి వెలుచు దాన్ని జలమయముగా చేయుదురు. వారు జలమయముగా చేయుదురు. చాలా ఇక్కడ రాయబడింది. ఏంటో తెలుసా? వారు బాకా లోయలో పడి వెలుచు దానిని జలమయముగా చేయుదురు. తర్వాత తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును. వీళ్ళరా, ఇక్కడ దాని తాత్పర్యమును, దాని యొక్క అర్థమును, ఆధ్యాత్మికమైన సత్యాన్ని ఇక్కడ చెప్పాడు. అదేంటంటే వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. ఇదేంటండి? బాకా లోయలో పడి. లోయ అంటే అర్థం అక్కడుంది. బాకా అంటే పిల్లరా అంగలార్పు, ఏడుపు అని అర్థం పిల్లరా. అయితే నేను బాకా లోయలో పడి వెళ్ళుచున్నాను, నేను బాకా లోయలో పడి వెళ్ళినటువంటి దానను అనగా అంగలార్పు, నిట్టూర్పు, దుఃఖము, ఉబ్బరము, ఉక్కపోత, కష్టతరమైన ఎంతో ఎండ తగలక చలికి వణికిపోయి కష్టాల పాలై బహు వేదనను అనుభవించినటువంటి లోయ. గమనించండి, లోయ ఏంటి? లోయ అంటే కన్నీరు, అంగలార్పు, ఏడుపు, దుఃఖము, నష్టము, నింద, అవమానములు అనేటువంటి వాటి గుండా వెళ్ళడమే లోయానుభవం. అయినా సరే నేను పద్మం వంటి దానము, నేను పద్మం వంటి దానము.
అంటే దాని అర్థం ఏంటి? నా పిల్లరా, నేను ఇన్ని కష్టాల పాలైనా, నేను ఇంత కన్నీరు దుఃఖము కలిగిన వ్యక్తినైనా, పద్మములాగానే ఉన్నాను. నాకేదైతే నా పురుషుడు నాకు ఇచ్చాడో, నన్ను వరించిన వరుడు నాకేదైతే ఆధ్యాత్మికమైన అందాన్ని ఇచ్చాడో, దాన్ని ఎప్పుడు నేను పోగొట్టుకోలేదు. ఈ దినం లాక్డౌన్లో ఉన్నటువంటి క్రైస్తవ లోకం వారికి అనుగ్రహించబడినటువంటి ఆధ్యాత్మికమైన అందాన్ని ఎంతో మంది కోల్పోయారు. ఏం కోల్పోయారు? ప్రార్థన అనే అందాన్ని కోల్పోయారు. ఆరాధన అనే అందాన్ని కోల్పోయారు. సువార్త అనే సిద్ధ మనసు అనే జోడును ఎంతో మంది కోల్పోయారు. రక్షణ అనేటువంటి కవచాన్ని కోల్పోయారు. దేవుడు ఏవైతే అందముగా ఉండడానికి, పద్మంలాగా ఉండడానికి ఆయన వేటిని అమర్చినాడో, దేన్ని ప్రసాదించాడో, ఆ ప్రసాదించిన వాటన్నిటిని కూడా కోల్పోయిన వారుగా ఉన్నారు. అందులో నీవు ఉన్నావా? అయినట్లయితే బలలో పాల్పొందడం నీ మనస్సాక్షి తప్పనిసరిగా దోషారోపణ చేస్తారు. కొంచెం కష్టం రాగానే, కొంచెం బాధ రాగానే, కొంచెం నింద రాగానే, అవమానం రాగానే ఏమైపోతామండి? అంగలార్పు, నిట్టూర్పు రాగానే, దుఃఖము, వేదన రాగానే, కష్ట నష్టాలు సంభవించగానే, పిల్లరా అపార్థములు చేసుకోగానే, ఎవరెవరు అపార్థం చేసుకుంటే, అన్న తమ్ముడిని అనుమానిస్తే, తమ్ముడు అన్నను అనుమానిస్తే, అక్క చెల్లెళ్ళు అనుమానిస్తే, ఏదో విభేదం వచ్చి బావ మరదలు పిల్లలు ఎన్నో రకరకాలైనటువంటి కష్ట నష్టాలు సంభవించగానే, విషాదకరమైన పరిస్థితులు మనం వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడగానే వెంటనే పిల్లరా మనం ఏం కోల్పోతాము? మన అందాన్ని కోల్పోతాం. ముఖం వికారం చేసుకుంటాం. మన హృదయంలో మన దేవుణ్ణి ప్రశ్నిస్తాం. ఇట్టెందుకు నాకు సంభవించిందని దుర్భాషలు మాట్లాడేసేస్తాం. ఎదురాడుతాము. నాకే ఎందుకు ఇంత కష్టం, నాకే ఎందుకు ఇంత బాధ, నాకే ఎందుకు ఇంత వేదన అని పిల్లరా మన ప్రియరక్షకుడైన దేవుణ్ణి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని, మన సృజించిన సృష్టికర్తని దేవుణ్ణి అనుమానించి కాని మాటలు ఎన్నో పలుకుతాం. మన ఆధ్యాత్మికమైన అందమంతా కూడా, అంటే మన శాంతము, మన ఓపిక, మన ప్రేమ అనే ఆధ్యాత్మికమైన అంతటిని కూడా ఏమైపోతాం పిల్లరా? కోల్పోతాం. మనం కోల్పోయే వారంగా ఉంటాం. నా ప్రియ సహోదరులారా, ఆ రీతిగా మీరు లోయలో పడి వెళ్తూ ఉన్నప్పటికీ, అంటే అంగలార్పు, నిట్టూర్పు అని అర్థం ఇచ్చేటువంటి బాకాలోయ లాంటి లోయలో కూడా వెళ్తున్నప్పటికీ ప్రియమైన వాళ్ళారా, పద్మములాగానే ఉన్నారా? మైదానములో పుష్పించిన పుష్పములాగానే ఉన్నారా? ఏమైనా తేడా వచ్చిందా? అలా తేడా వస్తే నీ ఆధ్యాత్మికమైన అందాన్ని నీ చేజేతులా ఏం చేసుకున్నట్టు? చిందరబందర చేసుకున్నట్టు, చిదిమి వేసుకున్నట్టు, పాడు చేసుకున్నట్టు. అలా పాడు చేసుకున్న వ్యక్తివైతే నీ మనస్సాక్షి సరిగ్గా ఉండదు. నీ మనసు సరిగ్గా ఉండదు. కక్కలా వికలమైపోయి ఉంటుంది. ఎవరెవరికో శాపాలు పెట్టుంటావు, ఎవరెవరితో శాపాలు తినుంటావు, ఎవరెవరితో దెబ్బలాడుంటావు, ఎవరెవరినో తిట్టి ఉండుంటావు, ఎవరెవరితో తిట్టిపించుకుని ఉంటావు, సమాధానం కోల్పోయి ఉంటావు, అసమాధాన పరుడవై ఉంటావు. నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. నీ అందమంతా కూడా సర్వనాశనం అయిపోయి ఉంటుంది. కన్యత్వం కోల్పోయినటువంటి ఒక స్త్రీ వలె, చెరపబడినటువంటి ఒక స్త్రీ వలె నీ అందమంతా కూడా అపవాది పాలైపోయి ఉంటుంది. నీ మనసు భంగమై ఉంటుంది, నీ ఆత్మ భంగమై ఉంటుంది, నీ హృదయం భంగమై ఉంటుంది, నీ శరీరమే భంగమైపోయి ఉంటుంది. సాతానుకు అలవలమై ఉంటుంది. అపవాది మెచ్చుకునేటట్టయి ఉంటుంది. అపవాది నిన్ను చెరిపి ఉండుంటాడు. నిన్ను ముచ్చటించిన ప్రతి ముచ్చటకు వాని ముచ్చటకు నువ్వు చెవిచ్చి నీ అందాన్ని కోల్పోయి దేవునితో ఉండే సహవాసాన్ని కోల్పోయి ఉంటావు. ఇది నువ్వు ఎంతోమంది చిందరమందరం అయిపోయారు. ప్రశ్నించేవారు లేరు, దర్శించేవారు లేరు, మాట్లాడేవారు లేరు, మనసాక్షి గుంజుకునే ప్రసక్తే లేదు అని చూడని వాటిని చూసి, చూడకూడని వాటిని చూసి, సీరియల్స్ని చూసి, సినిమాలను చూసి, పనికి మాలిన చెత్త అంతటిని కూడా టీవీలో చూసి
సెల్ ఫోన్స్లో చూసి, యూట్యూబ్లో చూసి, ఫేస్బుక్లో చూసి రకరకాలైనటువంటి పాపిష్టి సంబంధమైనటువంటి పాపాన్ని ప్రేరించేటువంటి ఆ పనికిమాలిన వాటిన్నిటితో చూసి నీ హృదయం నొచ్చుకోలేదా? చూడవాటిని చూసి వాటి గురించి విని లోతు సొదొమ గొమొర్రాలో నీతి కలిగిన తన మనసును ఏం చేసుకున్నాడండి? నొప్పించుకున్నాడు. నువ్వు నొప్పించలేదా? నీతి కలిగిన మనసు అనే పరిశుద్ధాత్మని నొప్పించాడు. ఆయన ఆత్మను నొప్పించిన వ్యక్తి వేయండి. మళ్ళీ ఇప్పుడు ఏ ధైర్యముతో ఇట్టి బలులు నువ్వు పాల్గొనగలవు? నా ప్రియ సోదరి సోదరుడా, దయచేసి ప్రభు దగ్గర క్షమాపణ కావాలి. ప్రభువా, నన్ను మన్నించండి, నన్ను క్షమించండి, నీ రక్తంతో నన్ను కడగండి, నన్ను పవిత్రపరచండి. నాయన, లోయలోకి వచ్చేసరికి, లోయ పరిస్థితికి వచ్చేసరికి, బాకాలో లోయలోకి వచ్చేసరికి పద్మానికి ఉండేటువంటి అందాన్నంతటినీ, పుష్పించినటువంటి నా పుష్పపందాన్ని, నా సువాసనంతటినీ కూడా దుర్వాసన చేసుకున్నాను. కకలావికలమైపోయాను, అందవిహీనమైపోయాను, చిరివేయబడ్డాను, చంద్రబందరైపోయాను. ప్రభా, నన్ను మన్నించండి. నా ఆధ్యాత్మికమైన స్వారూప్యాన్ని కోల్పోయాను. ప్రభా, నన్ను మన్నించుతండి, నన్ను క్షమాపణ కోరుకోండి. ప్రభు నేను తప్పనిసరిగా క్షమిస్తాడు, కడుగుతాడు, పవిత్రపరుస్తాడు, నిన్ను అద్భుతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు. ఇది ప్రభు కోరేటువంటి అందం. నా ప్రియులతో అంటుంది, అబ్బో నేనైతే ఎట్టి పరిస్థితుల్లో నా అందాన్ని కోల్పోలేదు. లోయలో పడి వెళ్తున్నా పద్దుమంటి దాననే నేను, పద్దుమంటి దాననే. అలా చెప్పే ధైర్యం నీకుందా అన్నట్లయితే ధైర్యంతో చేతులెత్తి ప్రభురాత్రి భోజనంలో నువ్వు ఏం చేయవచ్చు? పాల్పొందవచ్చు. కానీ ఏ ఒక్కదాని చేతే నేను అపవిత్రపరచబడితే, నీ మనసుకు కళావికలమైతే, నీ హృదయం నొచ్చుకున్నటువంటి పరిస్థితులు ఏవైనా ఉంటే, నీ వల్ల నీ పరిశుద్ధాత్ముడు బాధపడి ఉండింటే ఈ బలులను పాల్గొనలేదు. అందుకే క్షమాపణ కోరుకొని ప్రతిష్ఠించుకున్నాను. ప్రభా, నన్ను మన్నించు, నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను పవిత్రపరచని ప్రార్థన చేసుకున్నాను. అలా చేసుకోగలిగితే, అలా నేను పద్మంలాగానే ఉన్నానని నువ్వు ఆ విధంగా ఉండగలిగిన వ్యక్తివైతే, ఏమన్నాడు కీర్తనకారుడు? లాస్ట్ వర్స్ అంటే వరుస 6వ వచనంలో 84వ అధ్యాయం కీర్తన గ్రంథం 3వ వరుస, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. తొలకరి వాన. ఈ 84వ అధ్యాయం కీర్తన గ్రంథంలో ఈ 6వ వచనంలోని చివరి వరుసలో తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. తొలకరి వాన. ఏ వాన దీవెనలతో కప్పుతుందటండి? తొలకరి వాన. చూసారా ఎంత అద్భుతం. కాబట్టి నీవు నిజంగా లోయలో పడి గుండా వెళ్తూ స్తుతి మానక స్తుతించుచూ ఉండి, ప్రార్థన మానక ప్రార్థించుచూ ఉండి, ఆయన ముఖదర్శనము చేసుకొనుచూ ఉండి, ఆయన సన్నిధానంలో యథార్థముగా కొనసాగుచున్న వ్యక్తివిగా ఉన్నట్లయితే, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, తప్పనిసరిగా ఏమవుతావు? దేవుని యొక్క వాక్యంలో తొలకరి వాన దానిని దీవెనలతో ఏం చేస్తుంది? కప్పుతుంది. దీవెనలతో కప్పుతుంది. నా ప్రియమైన వాళ్ళరా, అందుకే దేవుని యొక్క సన్నిధానంలో ఎవరు కప్పుతారు? ఈ ప్రకారంగా మధ్య లైన్ గుండా వెళ్ళేవారు. దానిని వారు జలమయముగా చేయుదురు. దానిని వారు ఏం చేస్తారట? జలమయం. అంటే అర్థం ఏంటి? ఎవరైతే నిట్టూర్పు, అంకలార్పు గుండా, వేదన, బాధ గుండా వెళ్తూ దేవుణ్ణి అనుమానించకుండా, శంకించకుండా ఉండువారైతే వారు ఏం చేస్తారట? జలమయం చేస్తారట. అంటే అర్థం ఏంటి? వారి కంటిలో నుంచి కన్నీటి వరదల చేత ఆ లోయంతటిని ఏం చేస్తారటండి? జలమయం. అంటే కన్నీళ్లతో నింపుతారు. చూసారా? నీవు ఈ లాక్డౌన్ యొక్క, కరోనా లాక్డౌన్ యొక్క కాలంలో ఎన్ని కన్నీళ్ళు కార్చావు? నీ భర్త కొరకు ఎన్ని కార్చావు? నీ భార్య కొరకు ఎన్ని కార్చావు? నీ పిల్లల కొరకు ఎన్ని కార్చావు? నీ ఇరుగు పొరుగు వారి కొరకు ఎన్ని కార్చావు? నీ సంఘం కొరకు ఎన్ని కార్చావు?
నశించిపోయే ఆత్మల కొరకు ఎన్ని కార్చావు? నీ వీధి, వాడ, నీ పట్టణం, నీ మండలం, నీ జిల్లా, నీ రాష్ట్రం, నీ దేశం, యావత్ ప్రపంచములో ఉండే సోదరిమణుల కొరకు, ప్రపంచ దేశాల కొరకు, అధినేతల కొరకు ఎన్ని కన్నీళ్లు కార్చావు? అవన్నీ కలిపితే తప్పనిసరి ఆ బాకా లోయ ఏమవుతుంది? జలమయం అవుతుంది. జలమయం అవుతుంది. అలా జలమయమేమో అయ్యావా అంటే కన్నీళ్లు అనే వరదలు పారి ఒక లోయ నిండా నిండకపోయినా కన్నీటి పర్యంతమయ్యావా? కంటిలో నుంచి కన్నీరు, ముక్కులో నుంచి నీరు, నోటిలో నుంచి నీరు, నీ ఒంటి అంతట్లో నుంచి నీరు కారి అన్ని కలిసి, నా ప్రియమైన వాళ్ళరా, నువ్వు మోకరించిన మోకాళ్ళ మీద ఉన్నటువంటి ఆ సందర్భంలో నువ్వు ముందు పెట్టుకున్న బైబిల్ మీద కనీసం ఒక కంటి చుక్కన్నా పడిందా ఎన్నడైనా? ఈ 80 దినాల యొక్క లాక్డౌన్ కాలంలో ఇట్టి కన్నీరు మున్నీరై నీలో నుంచి కారిన ఈ నీళ్లు కనీసం బిందువులుగా నీ ముందు పడినా? నా ప్రియ సోదరుడా, అట్లాంటి వారి జీవితంలో తొలకరి వాన దీవెనలతో కప్పుతుంది. దీవెనలతో కప్పుతుంది. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం. కాబట్టి అలాంటి జీవితం నువ్వు జీవిస్తే, ఆ విధంగా ఈ లాక్డౌన్ కాలంలో బ్రతికి ఉంటే ఎవరు సాక్ష్యం ఇస్తారు? నీ భర్త సాక్ష్యం ఇస్తాడు. ఏమని? అమ్మో, మావిడ సామాన్యురాలు కాదండి, ప్రార్థనా పర్రాలు, ఎక్కెక్కి ఇడిచి నా కొరకు, నా పిల్లల కొరకు, నా కుటుంబం కొరకు, అమ్మో రక్షణ పొందనుల కొరకు ఎంత వేదంతో ప్రార్థన చేస్తుందో. ఎప్పుడు లేచి చూసినా సరే మోకాళ్ళ మీద ఉంటూ ఉంటుంది. తరచుగా ఉంటుందండి. తరచుగా ఉన్నది నా కళ్ళారా చూశాను. ఇంతకాలం నాకు తెలియదు. నేను లాక్డౌన్ కాలంలో ఇంట్లో ఉన్నాను కదా, అప్పుడు అర్థమైంది నాకు అని చెప్పగలరా నీ భర్త? నీ భార్య చెప్పగలదా? ఎంత వేదన కలిగిన వాడో, ఎంత ప్రార్థన చేస్తాడో, ఎంత భారం కలిగిన వాడో. అసలు పడుకున్నట్టే పడుకుంటాడు. నేను లేచి మధ్యరాత్రులు చూసేసరికి ఉండడు. ఎక్కడున్నాడప్పా అని వెతుక్కుంటూ వెళ్ళేసరికి ఎక్కడో చోట ఓ మూలలో కూర్చొని ఎక్కెక్కి ప్రార్థన చేస్తూ ఉంటాడు అని చెప్పగలదా నీ భార్య? వారే జలమయం చేసేవారు. ఇటు వారి కొరకు లాక్డౌన్లో చూశాడు దేవుడు. అప్పుడు నువ్వు కనిపించుండింటే ధన్యురాలు, నా ప్రియ సోదరి. అలా ఒకళ్ళు కనిపించకపోతే దౌర్భాగ్యులమ్మా. కాబట్టి జలమయం చేయటం అంటే దాని అర్థం మనం సంపాదించుకున్న ఆస్తిపాస్తులు, మన పేరు ప్రఖ్యాతులు, అందము చందము, ఈ భూలోక సంబంధమైన పనికిమాలినవన్నీ కూడా ఏ దినం ఎప్పుడు మనతో రావు పిల్ల. మనం చేసిన కన్నీళ్ళే ఆయన కవిళ్ళల్లో నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఉంటాయండి. కవిళ్ళల్లో ఉంటాయి. మన దీన ప్రార్థనలు ధూపమై బంగారు పాత్రల్లో ఆయన సన్నిధిలో జ్ఞాపకార్థముగా ఉంచబడతాయి. ఇట్టి కన్నీటితో ఏ ఆత్మలు రక్షించుకోగలిగామో ఆ ఆత్మలు నీకు బహుమానముగా మారి, కిరీటముగా మారి నీకు బహుమానమై పరమందు నిలుస్తాయి. అంతేకాని ఇంకా నువ్వు సంపాదించుకుంది ఏది కూడా ఈ భూలోకంలో అంతరించిపోతుంది, అగ్ని కాలిపోతుంది. కానీ నీ ఎంబడి మాత్రం ఏది కూడా రావు. నా పిల్లరా, ఈ పని చేయగలిగాము, ధన్యురాలు. ఇలా జలమయం చేసిన వారి జీవితాలు ధన్యమైన జీవితాలు, ధన్యకరమైన జీవితాలు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకే మనం పునఃప్రతిష్ఠించుకుందాం మళ్ళొక్కసారి. ప్రభా, నా క్రైస్తవ జీవితంలో ఇటు ఆధ్యాత్మికమైన అనుభవాలు నా జీవితంలో లేవు. ఇలానే ముఖ దర్శనం చేసుకోగలిగే, ఇలా కన్నీరు మున్నీరు కాచి, ఏరులై పారే కన్నీరు కాచి అనేకుల నిమిత్తం ప్రార్థించిన జీవితం నా జీవితంలో లేదు. నన్ను మన్నించు ప్రభా. ఇలా భార్య, భర్త, నీ పిల్లలు ఎప్పుడైనా సాక్ష్యం ఇవ్వగలరా? ఇచ్చారా? అయ్యో చడక్కనే లేచాను అంటే తల మీద ఏదో బరువుగా ఉందని, ఇదేంటి కలనా అని కళ్ళు తెరిచి చూశాను. అమ్మో, మా నాన్న
తల మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు టైం ఎంత అని చూస్తే 1 గంట, 2, 3, 4. ఈ టైంకి మా నాన్నగారు నా తల మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నారు. మా మమ్మీ అదే పని చేసింది ఒకరోజు. ఇదేంటి చల్లగా అవుతుంది, ఏంటి నేనే బయట పండుకోలే కదా, చినుకులా ఏంటి అని కళ్ళు తెరిచి చూసేసరికి మా అమ్మ కంట్లో నుంచి కారే కన్నీటి చుక్క నా ముఖం మీద పడింది అని మీ కుమార్తెలు చెప్పాలి. వారే జలమయం చేయాలి. ప్రియమైన వల్లరా, ఇలాంటి వారి కొరకే పాడైపోతున్న ఈ పాపిష్టి లోకం కొరకు ఈ విధిగా జలమయం చేసేవారు ఎవరా అని ఆ దేవదేవుడు చూస్తూ వచ్చాడు. కానీ ఎవరూ ఆయన కనిపించలేదు. అదే తనకు హృదయానికి బాధ కలిగింది. అందుకే ఇంకా కరోనా కొనసాగుతూనే ఉంది. అందుకే దౌర్భాగ్యాల్ని ఈ రీతిగా నా జీవితంలో, నా మార్గంలో, నా పడకలో, నా ముఖాల మీద అంగలార్పు, ఏడుపు, దుఃఖము అనే ఈ మార్గంలో, ఈ లోయలో వెళ్తూ జలమయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. ప్రభా, ఈ వేదన నాలో లేదు, ఇది మీలో ఉన్న వేదన. ఎన్నడైనా నా తండ్రి నీ వేదన నేను పంచుకోగలిగానా? ఎన్నడైనా నీ భారం నేను పంచుకోగలిగానా? నీతో పాటు నువ్వు కార్చిన కన్నీటితో పాటు నేను కన్నీటి చుక్కలు కార్చగలిగానా అని నేను పరీక్షించుకుంటే నా జీవితంలో లేదు ప్రభా. సిగ్గుపడుతున్నాను, తల వంచుకుంటున్నాను, నన్ను క్షమించండి ప్రభా, నన్ను క్షమించండి అని ప్రభువును క్షమాపణ కోరుకోవాల్సిన వాడు. అలా జలమేమీ చేయగలిగిన వారమైతే మన ప్రియ రక్షకులతో ధైర్యంగా ఆయన పంచిపెట్టే తన స్వశరీరపు రొట్టె ముక్కల్లో తను కార్చిన స్వరక్తపు పాలిభాగంలో ధైర్యంతో పాలు పొందగలం. లేకపోతే సిగ్గుపడి తల ఉంచుకోవాల్సి ఉంటుంది. అందుకే ప్రార్థన చేసుకుందాం, ప్రభు అప్పగించుకుందాం. ప్రభా, నన్ను మీరు క్షమించండి, మీ రక్తంతో కడగండి, నన్ను మీరు పవిత్రపరచండి, నా తండ్రి నన్ను మన్నించు అని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం. ప్రవృత్తంతో కడగబడ్డానికి మనం ఇష్టపడదాం, క్షమాపణ కోరుకుందాం. కన్ను మూసుకోండి, మోకరించండి. ఒక్క నిమిషం మౌనంగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అటు చూడదు, ప్రార్థనలో ఉండండి. మోకరించగలిగేవారు ఎవరైనా సరే మోకరించండి. ఒక్క నిమిషం మౌనంగా ఉందాం. పరమగీతం 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది. నేను షారోను పొలంలో పోయి పుష్పం వంటిదాను, అయినా లోయలో పుట్టు పద్మం వంటిదాను. అందం మేము కోల్పోలేము. మేము ఇచ్చిన అందాన్ని కోల్పోయినట్టే కోల్పోయాను. కానీ ఆ అందాన్ని మళ్ళీ సమకూర్చుకోవాలని ఈ లాక్డౌన్ కాలంలో స్వీయ గృహ నిర్బంధంలో నన్ను ఉంచి నిన్ను అతుక్కొని వాటన్నిటినీ పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి సంపాదించుకునే భాగ్యం నాకు ఇచ్చాను. స్తుతిని, ఆరాధనను, ప్రార్థనను, వాక్యమును, ఆత్మీయమైన ప్రేమ, సంతోషము, సమాధానములను తిరిగి సంపాదించుకొని అందమైన నీకు ప్రియమైన దానిగా ఉండేటట్లు సమకూర్చబడాలని నాకు అనుమతించి నీ పరిస్థితిని బట్టి, బాగా లోయను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి అని చెప్పగలవా? చెప్తే మంచిది. చెప్పలేవా? ఇంకా అంత వికారం పొందావా? చూడనసహ్యంగా తయారైపోయావా? క్షమాపణ కోరుకుందాం. ప్రవృత్తంతో కడగబడడానికి ఇష్టపడదాం. క్షమాపణ కోరుకుందాం. ప్రివెంటివ్ వల్ల ఒక్క నిమిషం మౌనంగా అటు చూడద్దు, ప్రార్థనలో ఉండండి. క్షమాపణ కోరుకొని ప్రభు ప్రతిష్ఠించుకుందాం. మంచి మనస్సాక్షి, యథార్థమైన హృదయం కలిగి మన మధ్యలో ఉండే బలలో పాల్గొంటాం. అది మనకు ఆశీర్వాదం. ఈ విధంగా బ్రతికే మనకు కావాలని ప్రభు కోరుతున్నట్టు
ఒక్క నిమిషం. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, హృదయపూర్వకమైన స్తోత్రములతో క్రీస్తు ప్రభు వారి పుణ్యనామములు రాగలిగే భాగ్యం ఇచ్చారు. మీ ప్రశస్తమైన మాటల కొరకే నీకు వందనాలు నాయన. షారోను పొలంలోని పుష్పం వంటి దానను, లోయలోని పద్మం వంటి దానను అనే మాట అర్థాన్ని తెలియచేశారు దేవా. ఈ విధంగా పుష్పించిన పుష్పాన్ని కానీ లోయలోకి తీసుకొచ్చారు. నా అందం పద్మం వల్లనే ఉండాలని దేవా నన్ను పుష్పముగా మార్చి ఇంకా నేను నా అందం ఎక్కువ చేసుకోవాలని మీరు ఇష్టపడ్డారు. అందుకే నా జీవితంలో లోయలో కూడా తీసుకుని వెళ్ళారు. అది బాకాలోయ అని గుర్తు చేశారు. మంగళార్పు ఏడుపుతండి అంతట్లో కూడా నువ్వు అనుమతించి తీసుకుని వెళుతూ ఉన్నటువంటి అనుక్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట గడియ పూట, ప్రతి దినం, ప్రతి వారం, నెల, ప్రతి సంవత్సరం, నా జీవితకాలం అంతట్లో ఈ లోయ బాగా కొరకు నీకు వందనాలు. ఆయనను నా అందం చెడిపోవద్దని మీ ప్రార్థన, మీ ఆరాధన, మీ వాక్యం నాకు ఇచ్చి నన్ను భద్రపరుచుతున్నారు. నా అందం ఇంకా అధికం చేస్తున్నారు. అందుకొరకు నీకు వందనాలు. ఆ అందం అధికం కావాలని నీవిచ్చిన కనీస అందాన్ని, ఆధ్యాత్మికంగా అందాన్ని పోగొట్టుకుని వికారం కాకూడదని, చూడనసహ్యంగా తయారు కాకూడదని సైతాను అపవాది చేతిలో పడి మనసు భంగమై, ఆత్మ భంగమై, నా హృదయం భంగమై, నా క్రైస్తవ జీవితం భంగము చేసుకొని నా శీలమును పోగొట్టుకోవద్దని, నా పరిశుద్ధతను పాడు చేసుకోవద్దని మీరు వచ్చినప్పుడు మీ దృష్టికి పరిశుద్ధుడిగా కనిపించాలని, మీ కడబోరు శబ్దం మీరు మీతో ఎత్తబడాలని, ప్రతి వ్యక్తిగా సిద్ధపడాలని నాకు ఇస్తున్న ఈ తరుణాలను బట్టి నీకు వందనాలు. అయినా సరే ఎన్నో సందర్భాల్లో పడిపోయి, జారిపోయి, దుఃఖపెట్టి, వ్యసన పెట్టి, నీతిగళ్ళ మనసులు ఎన్నోసార్లు దుఃఖపరిచిన వ్యక్తిని అయినా కరుణించి నీ కృపను పాలింపు చేస్తున్నకై దేవానికి క్షమాపణ కోరుకుంటున్నాను. ఈ రీతిగా ప్రార్థన చేసుకున్న వారందరికీ సహాయం చేసి యావత్ క్రైస్తవ లోకం అంతటి బాగు చేసి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని కరోనాను గద్దించి ఇంతటితో సమాప్తం చేసి నీ ప్రజలకును, నీ బిడ్డలైన వారికి, సమస్తలకు నివాసులకు నెమ్మదిని సాధించమని వందనం చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.